హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ వ్లాగ్స్. ఈరోజైతే మన వీడియోలో నేను టొమాటో రైస్ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి రెసిపీ ఇది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగాక సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ఒకటి, 4 పచ్చిమిర్చి వేసుకొని అవి మంచిగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత చూడండి, ఒక 1 మినిట్ వరకు అయిపోతుంది. తర్వాత అందులోనికి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం వేగనిచ్చిన తర్వాత అందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఒక 3 తీసుకోవాలండి. పెద్ద సైజు అయితే 2 తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజు అయితే 3 తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ వేగినటువంటి ఉల్లిపాయలో వేసుకొని ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత పసుపు 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఉప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కారం కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకొని మంచిగా టొమాటోస్ అంతా కూడా మంచిగా మగ్గిపోవాలి. మూత పెట్టుకొని మగ్గే వరకు కూడా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం గంటెతో ఇట్లా మెత్తగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత టమాటోస్ మగ్గిపోయిన తర్వాత మనం అన్నం కలిపి ఉంచుకున్నాం కదా, ఒక 3 కప్స్ రైస్ వరకు తీసుకున్నాను నేను. ఆ 3 కప్స్ రైస్ కూడా అందులో వేసేసి మొత్తం కూడా కలిసేటట్లుగా అంతా కలిపేయాలండి. అంతేనండి. కొంచెం ఆ అన్నం కూడా అంతా వేడయ్యేంత వరకు నేను కొంచెం మార్నింగ్ మిగిలిన అన్నం అట్లా వేసుకున్నాను. అప్పటికప్పుడు వండుకున్న అన్నమైనా వేసుకోవచ్చు. అంతేనండి. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. నాకు కొంచెం తగ్గింది, అందుకే నేను మళ్ళీ వేసుకున్నాను. అంతేనండి, టొమాటో రైస్ రెడీ అయిపోయింది. నచ్చితే వీడియో లైక్ చేయండి.